పార్వతమ్మ గిరిరాజు పుత్రిక గిరిజమ్మ పార్వతమ్మ కృతయుగం మరి ఒకవేళ సీతమ్మ దాపరయుగం లోపల ద్రౌపది దేవి వాసవి కన్నిక పరమేశ్వర అన్నపూర్ణేశ్వర మహాగాయత్రి దేవి ఆ బిడ్డ రేణుకాయ ఎల్లమ్మని కళ్ళవార చూసింది. బిడ్డ రేణుకాయ ఎల్లమ్మ దగ్గర వచ్చిన వేడుకోలు వెదురుకొని ఎండేడు మేడల్ల మనకోటి మీద నింపుకున్నది అమ్మవారు రేణుకాయ ఎల్లమ్మని తల్లి పార్వతమ్మ. ఓ బిడ్డ రేణుకాయ ఎల్లమ్మ కలియేడు మేడల నీవు నిమ్మలంగా పడ్డదని మరి ఒకవేళ కనుక నీవు నేను ఉండేట ఒకవేళ పంచాయతీ గిరిల ఏరవచ్చిన బిడ్డ రేణుకాయ ఎల్లమ్మ. కలియేడు మేడల బిడ్డ తల్లితోటి చెప్పాలంటారు బిడ్డ రేణుకాయ ఎల్లమ్మ. కారణం ఏమున్నది ఆపది అతివారం ఏమున్నదో నాతోటి ఎప్పుడున్నది ఆ బిడ్డ రేణుకాయ ఎల్లమ్మని తల్లి పార్వతమ్మ. అమ్మవారు రేణుకాయ ఎల్లమ్మ కళ్ళవార చూసింది. అమ్మ పార్వతమ్మ పుట్టినాటి నుంచి నాకు ఇల్లే తీర్థమైతుంది పందిరే పర్వతం అయితే ఉన్నది జాలారే కోనేరు అయితే ఉన్నది తల్లి పార్వతమ్మ. నాతోటి పిల్లలంతా పరిధిలో ప్రారంభాలకు వెళ్ళిపోతూ ఉన్నారమ్మా. పడి లోపల నాసాటి పిల్లలతోటి ఆట పాటల కంటే వెళ్ళిపోతానంటది రేణుకా ఎల్లమ్మ. ఎంటవు బిడ్డ ఎల్లమ్మ పెద్ద ఉన్నది బిడ్డ ఎల్లమ్మ. బిడ్డ రేణుకాయ ఎల్లమ్మ ఎలని ఏడు చిన్నగా ఉన్నది బుద్ధి జ్ఞానం పెద్ద ఉన్నదమ్మ. మరి అద్దాల పడుగు లోపల ఆట పాటల కంటే వెళ్ళిపోతాను అంటున్నావు గాని ఎంతైనా గాని మీ తండ్రి దేవశంకరుడు గొప్పగొంటి వాడమ్మ. మరి ఒకవేళ కనుకనేమి బిడ్డ రేణుకాయ ఎల్లమ్మ ఎలా చేస్తేనేమో వండి పెట్టదాన్ని చూస్తేనేమో వసదాన్ని నేనున్న బిడ్డ ఇడుస్తేనేమో ఇడుపుకుంటున్నా తొడుగుతేనేమో కాలుకుంటున్నా కుమ్మడి కూరలు బుక్కిన కవసం ఉండ కల్లాడదాన్ని నేనున్న బిడ్డ రేణుకాయ ఎల్లమ్మ. ఎండుకొండ కైలాసం కచ్చేరి మీద మరి ఒకవేళ కూర్చొని రాజ కచ్చేరి ఏడవాడు మీ తండ్రి దేవశంకరుడు గంగమాది గురుదేవుడు. మీ తండ్రి దగ్గర వెళ్ళిపోయి సెలవులు తీసుకొని అద్దాన పడుగు లోపల ఆట పాటల కంటే వెళ్ళిపోమన్న తల్లి పార్వతమ్మ బిడ్డ రేణుకాయ ఎల్లమ్మని. అమ్మవారి ఎల్లమ్మ కళ్ళవార చూసింది. అమ్మ పార్వతమ్మ బిడ్డ కాకపోతే వస్తే తల్లితోటే చెప్పాలంటారమ్మ. నీ వద్దన్న పోతున్నా కాదన్న పోతున్నా ఇవాళైనా పోతున్నా రేపైనా పోతున్నాను చెప్పి ఎల్లమ్మ. ఆ తల్లి పార్వతమ్మ తోటి తగని పోరు పెడతా ఉన్నది మైరాస రేణుకాయ ఎల్లమ్మ. బిడ్డ రేణుకాయ ఎల్లమ్మ ఇవాళ చెప్పంగా ఇంటరేమో షడంగా దూతులో ఏమో మీ తండ్రి దేవశంకరుడు కాశీలకు మరి కచ్చీరు బరకాసి చేసి మరి ఒకవేళ కోశ బట్టలేసి కలియేడు వేళల ఏరో వచ్చాడు వరకల్లా గడియలు పడుతున్నది. మీ తండ్రి ఏరో వచ్చాడు వరకల్లా అద్దాన పడుగు లోపల వెళ్ళిపోను ఒక గడియ అద్దాన పడుగు లోపల ఆటలాడ ఒక గడియ కలియేడు మేడలు అందరాను ఒక గడియ దేవశంకరుడు ఏర వచ్చాడు వరకల్లా అద్దాన పడుగు లోపల ఆట పాటల కంటే వెళ్ళిపోయి ఆట పాటలు ఆడుకొని కలియేడు మేడలు అందరా అన్నదే. బంగారు బలరు రేణుకాయ ఎల్లమ్మ చేతికిచ్చింది తల్లి పార్వతమ్మ. ఆ బంగారు బలరు చేత పట్టుకొని అమ్మవారి రేణుకాయ ఎల్లమ్మ అల్లల్ల నేరాడి
తెలుసు నేను కడితే తెలియకనే అడుగుతున్నా. నువ్వు తెలుసుకో బిడ్డ, నువ్వే తెలుసు. తెలియకనే అడుగుతున్నా. అయ్యయ్యో చెల్లెలా రేణుకాయలు మీ తల్లి పార్వతమ్మ చేతి కింద ఉండేటి 7 మంది మరి ఒకవేళ దాశ వాళ్ళ వెలదేవ కన్యలు ఉన్నామమ్మా. ఉప్పు నీళ్లు తెచ్చి జారంలో వచ్చిన మంచి నీళ్ళ కోనేరు వెళ్లిపోతా ఉన్నామని చెప్పి ఆ బామలు రేణుకాయల్లమ్మ తోటి చెప్పిర్రంట. నేను మీ ఎమ్మటి వస్తానమ్మా. మా ఎమ్మటి వద్దామా? నువ్వు దేవదేవుని బిడ్డవు, రాజుల బిడ్డవు, రాసకాంతం అంటవా? మీ అమ్మ తిడుతుంది, మీ ఆయన వచ్చిపోతాడు. వద్దామా మా ఎమ్మటి? నువ్వు వద్దా? ఎర్ర టెండల గుమ్మడి పండులే ఎర్ర ఉన్న మళ్ళీ మేమటి వచ్చిన గుమ్మాలకి నల్లగా మాడిపోతావు అమ్మ నువ్వు. అవునా? నువ్వు వద్దని వస్తున్నా, కాదని వస్తే ఇవాళ అయినా వస్తే రేపైనా వస్తున్నా. నేను అట్లా కాకపోయినా చెవులు తెచ్చుకున్నా. చెవులు కాదమ్మా, సెలవులు తెచ్చుకున్నావా? సెలవులు తెచ్చుకున్నా మా తల్లి పార్వతమ్మ దగ్గర. సెలవులు తెచ్చుకున్నావా బిడ్డ? మరి పోదాం. సెలవులు తెచ్చుకుంటే అద్దాన పడివి లోపల వెళ్లిపోదాం. చెల్లెల రేణుకాయల్లమన్న బామలైనా 7 మంది బామలు మరి అమ్మవారు రేణుకాయల్లమ్మ బంగారు పల్లెను చేత పట్టుకొని ఇక బామలు వెళ్ళినారే. ఇక్కడ ఆడల్లా ఆడల్లా ఆసన వస్తున్నాయి. ఇక్కడేమో ఆడల్లా ఆడల్లా ఆసన వస్తున్నది. ఆడల వాడల వాసన కాదు బిడ్డ, అల్లి పూల వాసన. ఆడల్ల ఆడల్ల వాసన కాదు, అద్దాన పడివి లోపల అల్లి పువ్వు వాసన అంటారా? మొగల్ల 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 ఆసన వస్తున్నాయి. అమ్మా 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 మన చెల్లె పెళ్లి కాకపోతే దీనికి ఆడల వాసన మొగల వాసన బలుస్తుంది. మిండల మిండలమైంది. మిండల మిండలమైందా? మొగల వాసన కాదు, మొగలి పువ్వు వాసన, మొగలి పువ్వు వాసన అంటారు. అది ముంగల ముంగలమైన వానే. అది మిండల మిండల పోతానికి ముందు ఉంటది. ముందర ముంగలమైంది. మరి ఇప్పటిదాకా మైలేజ్ చేస్తానికి ఇటు కూడా ముంగలు వచ్చింది. ఇదే ముంగలు. మరి ఒకవేళ మొగల మొగల వాసన కాదు, మొలుపు వాసన చెప్పిన బామలైన అక్కడ దాని పడివి లోపల ఏందమ్మో ఏదో జిడ్డు జిడ్డు వాసన, సంకట సంకట వాసన వస్తున్నప్పుడు జిడ్డు జిడ్డు వాసన కాదు, గొడ్డు పల్లి వాసన అని చెప్పిర్రు. సంకట సంకట వాసన కాదు, చెల్లెల రేణుకా ఎల్లమ్మ దాన పడివి లోపల సన్నజాజి పూలాసన అని చెప్పిర్రు బామలైనా. ఆడి వాళ్ళకేమో కొప్పాస్త అంటారు, బ్రాహ్మణుడికేమో పప్పాస్త, దున్నపోతుకేమో సొప్పాస్త అంటారు. అయినా